సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, క్రీడాకారులు, క్రికెట్ మ్యాచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చి పడింది. ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు, కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తారని ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ అన్ని హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్ ని గుర్తించి బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి కోసమైనా చాలా మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట. ఆ కారణం చేతనే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకోని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యూనరేషన్ అడిగారని, అయితే బిగ్ బాస్ టీం తొలుత సందేహించిన ఆ తరువాత అతనికున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకుని చెప్పగలరా అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది. వేణుస్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. బర్రెలెక్కను సెలెక్ట్ చేసుకుంటారా, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అవుతుందా అనే సందేహాలు ప్రేక్షకులలో ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.